సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పై నిన్న అవిశ్వాస తీర్మానం వీగిపోవడానికి కారణమైన 45వ వార్డు కౌన్సిలర్ గుండూరి పావని కృపాకర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ అసమ్మతి కాంగ్రెస్ ఇండిపెండెంట్ కౌన్సిలర్లు. ఇంట్లో దుమ్మెత్తిపోసి కోడిగుడ్లను విసిరేశారు. ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అవిశ్వాసం నోటీసుపై సంతకం పెట్టి పొత్తు ధర్మం పాటించకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. అమ్ముడు పోయాడని మండిపడ్డారు అసమ్మతి కౌన్సిలర్లు. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పై నిన్న అవిశ్వాస తీర్మానం వీగిపోవడానికి కారణమైన 45వ వార్డు కౌన్సిలర్ గుండూరి పావని కృపాకర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ అసమ్మతి కాంగ్రెస్ ఇండిపెండెంట్ కౌన్సిలర్లు. ఇంట్లో దుమ్మెత్తిపోసి కోడిగుడ్లను విసిరేశారు. ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అవిశ్వాసం నోటీసుపై సంతకం పెట్టి పొత్తు ధర్మం పాటించకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. అమ్ముడు పోయాడని మండిపడ్డారు అసమ్మతి కౌన్సిలర్లు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ శేఖర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శేఖర్, సూర్యాపేట మున్సిపాలిటీ గొడవకు సంబంధించి కారణాలేంటి? సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుముల్ల అన్నపూర్ణపై నిఖిల్ దిలీప్ రెడ్డి వర్గీయులు నిన్న అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. అవిశ్వాస తీర్మానానికి మొత్తం కూడా అక్కడ 48 మంది కౌన్సిలర్లు సూర్యాపేట మున్సిపాలిటీలో ఉంటారు. అందులో ఒకరు మృతి చెందగా 47 మంది మొత్తం కూడా టోటల్ 47 మందిలో 32 మంది అవిశ్వాసానికి మద్దతు ఇస్తే అవిశ్వాసంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా అక్కడ జెండా ఎగిరేసే అవకాశం ఉండేది. కానీ 32 మంది మొదట్లో కలెక్టర్ కు నివేదిక ఇచ్చేటప్పుడు 32 మంది సంతకాలు పెట్టారు. ఆ తర్వాత అవిశ్వాసానికి అందరం కూడా మద్దతు పలుకుతామని చెప్పారు. కానీ నిన్న ట్విస్ట్ ఏంటంటే తీరా సమయానికి అవిశ్వాసం సమయానికి ఉదయం 10 గంటలకు అందరూ కూడా రావాల్సి ఉండే, కానీ 11 గంటల వరకు కూడా ఎవరు రాకపోవడంతో కలెక్టర్ వెంకట్రావు మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత అవిశ్వాస తీర్మానం ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ వాయిదా వేశారు. కానీ 3 గంటల తర్వాత కూడా ఎవరు కూడా 32 మందికి సంబంధించిన కౌన్సిలర్లు ఎవరు కూడా రాలేదు. దాంతో అవిశ్వాసం చైర్మన్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అయితే దీనికి కారణం 32 మందిలో ఒకరు అంటే 45వ వార్డుకు చెందిన పావని కృపాకర్ అనే కౌన్సిలర్ తన కావాలని రాలేదు అని చెప్పేసి వాళ్ళంతా కూడా మిగతా వాళ్ళు ఎవరైతే 31 మంది కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి తన ఇంటి ముందు ఈ రోజు ఆందోళన చేశారు. అయితే కోడిగుడ్లతో పాటు దుమ్మెత్తి పూశారు. ఆ ఇంటి ముందు పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ఆందోళన చేసిన పరిస్థితి. వెంటనే పావని కృపాకర్ కు అనుకూలంగా చైర్మన్ వర్గం ఎవరైతే మళ్ళీ అవిశ్వాసం ని వ్యతిరేకించదో వాళ్ళంతా కూడా చైర్మన్ తో పాటు వాళ్లకు మద్దతుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకొని పావని కృపాకర్ కు అండగా ఉండడంతో కొంతసేపు అటు వ్యతిరేక వర్గం అనుకూల వర్గాలకు మధ్య కొంత రసబస చోటు చేసుకుంది. ఎవరైతే చైర్మన్ పదవిని వస్తుంది అని అనుకున్నారు నిఖిల్ దిలీప్ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు ప్రస్తుతం ఉన్న చైర్మన్ ఎవరైతే ఉన్నారు నిన్న వీగిపోయిన అన్నపూర్ణకు సంబంధించిన చైర్మన్ వీళ్ళిద్దరు కూడా కొద్దిసేపు వాగ్వాదం చేసుకున్నారు. ఇద్దరు నెట్టేసుకోవడంతో అవతలి వర్గానికి సంబంధించిన మహిళా కౌన్సిలర్ కు స్వల్ప గాయమైంది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఈ 2 వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు, చెదరగొట్టారు. అయితే ఈ అవిశ్వాసానికి సంబంధించి మొదట 32 మందిలో తను ఉన్నానని చెప్పేసి అన్నది తర్వాత నిన్న తీరా సమయానికి పావని కృపాకర్ రాలేదు అంటే వాళ్ళ నుండి డబ్బులు తీసుకొని రాలేదు అనేది వీళ్ళు ప్రధానంగా కూడా ఆరోపిస్తున్నారు. కానీ వీళ్ళు బీఆర్ఎస్ కు సంబంధించిన పార్టీ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అంటే బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది వ్యతిరేక వర్గం అందరూ కూడా మద్దతు ఇచ్చినప్పటికీ పావని కృపాకర్ తీరా సమయానికి రాకపోవడం, అదేవిధంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చక్రం తిప్పారనేది అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొదట అక్కడ అంటే మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే ఒకటే నియోజకవర్గం సూర్యాపేటకు సంబంధించి మాత్రమే బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మిగతా 11 సీట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ చైర్మన్ పదవిని తీసుకోవాలి అనే దాంతో అక్కడ పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు. ఒక ఎమ్మెల్యేతో పాటు అక్కడ ఓడిపోయిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ నేతలందరూ కూడా చక్రం తిప్పారు. 32 మంది కౌన్సిలర్లను ఒకటి చేశారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా సంతకాల సేకరణ తర్వాత కలెక్టర్ వెంకట్రావుని కలిసి అవిశ్వాస తీర్మానానికి వినతి పత్రం ఇచ్చారు. అవిశ్వాసం కూడా నిన్న పెట్టారు. కానీ అవిశ్వాసం సమయానికి ఒకరు రాకపోవడంతో ఈ వీగిపోయింది. మళ్ళీ ఇప్పుడు అవిశ్వాసం పెట్టే అవకాశం కూడా లేదు. ప్రస్తుతం ఎవరైతే చైర్మన్ ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక దళిత మహిళ చైర్మన్ ఉన్నారు, తననే ఇప్పుడు పెరమల్ల అన్నపూర్ణనే కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు అవిశ్వాసం పెట్టే అవకాశం లేకపోవడంతో ఎవరైతే చైర్మన్ పదవి మీద గంపడి ఆశలు పెట్టుకున్నారో వాళ్ళు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తపరుస్తూ అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి అందరినీ కూడా తీసుకుని పెద్ద ఎత్తున వాళ్ళు ప్లాన్ చేసుకోవడం, అదేవిధంగా కొంత ఖర్చులు పెట్టుకోవడం, క్యాంపుకు తీసుకెళ్లడం ఇదంతా కూడా జరిగింది. తర్వాత తీరా టైంకు వాళ్ళు అనుకున్న సమయానికి వాళ్ళు రాకపోవడం
చైర్మన్ పదవికి సంబంధించి వీగిపోవడంతో, అవిశ్వాసం వీగిపోవడంతో మాత్రం ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వెంటనే వ్యతిరేక వర్గం, అనుకూల వర్గాలు అక్కడికి చేరుకోవడం పెద్ద రసభసగా మారడంతో మాత్రం కొంత గందరగోళం అయితే అక్కడ చోటు చేసుకుంది. దాంతో వెంటనే అలర్ట్ అయిన స్థానిక డిఎస్పీ, పోలీసులందరూ కూడా అక్కడ అలర్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఎలాంటి అల్లర్లకు దారి తీసినా, ఒకవేళ చట్టానికి లోబడి పని చేయకుండా ఇక్కడ కాంట్రవర్సీ సృష్టిస్తే మాత్రం కేసులు నమోదు చేస్తాం, ఎవరనేది కూడా చూడమని చెప్పేసి సీరియస్ గా పోలీసులు వార్నింగ్ ఇవ్వడంతో రెండు వర్గాలకు సంబంధించిన ఎవరైతే కౌన్సిలర్లు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన అనుచరులందరూ కూడా వెళ్లిపోయారు. ప్రస్తుతం పావని కుపాకర్ కౌన్సిలర్ 45వ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ ఇంటి ముందు మాత్రం కొంత పోలీసులు తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ శేఖర్. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పై నిన్న అవిశ్వాస తీర్మానం వీగిపోవడానికి కారణమైన 45వ వార్డు కౌన్సిలర్ గుండూరి పావని కృపాకర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ అసమ్మతి, కాంగ్రెస్ ఇండిపెండెంట్ కౌన్సిలర్లు. ఇంట్లో దుమ్మెత్తి పోసి కోడిగుడ్లను విసిరేశారు. ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అవిశ్వాసం నోటీసుపై సంతకం పెట్టి పొత్తు ధర్మం పాటించకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. అమ్ముడు పోయాడని మండిపడ్డారు అసమ్మతి కౌన్సిలర్లు. 15 మంది పార్టీకి వ్యతిరేకంగా సంతకం పెట్టిన రోజు మేము గెలిచినామండి. ఇట్లా నైట్కి నైట్ నమ్మించి గొంతు కోస్తారా అని మేము ఆమె ఇంటి ముందు ధర్నా చేయడానికి వస్తే శాంతియుతంగా ధర్నా చేయడానికి వచ్చినామండి. చైర్మన్ శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము. ఇట్లాంటి క్రమంలో చైర్మన్ వాళ్ళ తొత్తులను తీసుకొని వచ్చి దాడి చేసి తోటి కౌన్సిలర్లను మేమందరం గెలిపిస్తేనే ఆమె చైర్మన్ అయింది. నా మీద దాడి చేయించిందండి చైర్మన్. ఆమెకి ఎట్లా అన్యాయం చేసింది? 10 ఏళ్ళు పార్టీకి కష్టపడింది నా భర్త. పిల్లల్ని ఇల్లు వదులుకొని 10 ఏళ్ళు పార్టీకి కష్టపడితే మాకు దక్కిన గౌరవం ఇదండి. జగదీశ్వర్ రెడ్డి గారికి కొట్టించినట్టు ఇప్పుడు అంతే కదండి. చైర్మన్ అయ్యుండి ప్రతి సమస్య నేను అందరి సమస్యలు వింటున్నా అన్నది కదా. లోపలికి వెళ్ళేటప్పుడు మేము అడ్డుకున్నామండి, మీరు వెళ్ళొద్దు అని అంటే ఆమె కౌన్సిలరు, ఆమె కష్టం వస్తే నేను ఉండాలండి. నేను కూడా కౌన్సిలర్లమే కదండి. నన్ను ఎట్లా కొడుతుందండి? అసలు నన్ను ఎట్లా కొడుతుంది? బలపరిచిన టైంలో నేనే బలపరిచినండి ఆమె చైర్మన్ అయ్యే టైంలో. మేమందరం ఓటేస్తేనే గెలిచింది కదా. ఇవాళ వాళ్ళ అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని రాత్రికి రాత్రి 50 లక్షలు, ఆ సొమ్ము కూడా మున్సిపాలిటీ అవినీతి సొమ్మే అండి. అది కూడా మా దగ్గర నుంచి తీసుకున్న సొమ్మునే వాళ్ళకి ఇచ్చింది. ఆ 50 లక్షలకు అమ్ముడు పోయి ఆ రోజు పార్టీ మారిండు, బీఆర్ఎస్ నుంచి బీఎస్పీకి వెళ్ళిండు. ఆ రోజు మంత్రి గారిని చాలా తిట్టిండు. అట్లాంటి వ్యక్తికి మళ్ళీ డబ్బులు ఆశ చూపించి సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పై నిన్న అవిశ్వాస తీర్మానం వీగిపోవడానికి కారణమైన 45వ వార్డు కౌన్సిలర్ గుండూరి పావని కృపాకర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ అసమ్మతి, కాంగ్రెస్ ఇండిపెండెంట్ కౌన్సిలర్లు. ఇంట్లో దుమ్మెత్తి పోసి కోడిగుడ్లను విసిరేశారు. ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అవిశ్వాసం నోటీసుపై సంతకం పెట్టి పొత్తు ధర్మం పాటించకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. అమ్ముడు పోయాడని మండిపడ్డారు అసమ్మతి కౌన్సిలర్లు.